అందులో గోవా నుంచి కర్ణాటక మీదుగా కేరళ వచ్చాం. రోడ్డు అస్సలు బాగోలేదు, బాగా కాళ్ళు నొప్పులు, కొంచెం అంతా స్టమక్ అప్సెట్గా ఉంది, కొంచెం బాడీ పెయిన్స్, ఫేస్ అంతా అందుకే బాగా డల్ అయింది. అయినా ఇక్కడికి ఈ గడ్డ మీదకి రాగానే ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. ఎందుకు అంటే ఇది తోమా గారు నడిచిన బీచ్, ఇది తోమా గారు సందర్శించిన ప్రాంతము. 16 సంవత్సరాలు సేవ చేశారండి ఇక్కడ ఆయన. 7 సంఘాలు కట్టారు. ఆ తర్వాత తమిళనాడుకి వెళ్ళారు. అదంతా వేరే స్టోరీ. అక్కడ చంపారు బ్రాహ్మిన్సే. ఇక్కడ కూడా ఎవరో తెలుసా మారు మనసు పొందింది? ఓన్లీ బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, బ్రాహ్మిన్స్ వీళ్ళిద్దరేనంట ఎక్కువగా ఇక్కడ కూడా బాప్తీసాలు తీసుకుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీరు చర్చి దగ్గరికి వెళ్ళాక ఇంకా అనేక విషయాలు చెప్తాం. ఈ సముద్రం చూడండి, చాలా దారుణంగా ఉంది. ఉన్నట్టుగా ఉండి ఒకేసారి పెద్ద అలలు వచ్చేస్తున్నాయి. ఇక్కడిక్కడే రౌండ్ సుడు తిరుగుతుంది. ఇది చాలా డేంజరస్. కానీ పాపం అప్పట్లోనే దగ్గర 1980 సంవత్సరాల క్రితం అప్పుడు ఏం టెక్నాలజీ ఉండేది, ఏ బోట్ ఉండే, పాపం ఏ తెడ్డేసుకొని ఇక్కడ దాకా